ప్రపంచంలో యూరప్ దేశాలు అభివృద్ధి చెందినయి అంటే, వాళ్ళ సంపాదనని వాళ్ళ కుటుంబానికి ఖర్చు పెట్టుకోగలుగుతున్నారు. పన్నులు పోను మిగతాది. పన్నులు కూడా చాలా ఎక్కువుంటాయి. మన దేశంలో పన్నులు ఎక్కువగానే అనిపిస్తాయి. అక్కడితో పోల్చుకుంటే తక్కువుంటది. అయితే ఆదాయ వనరులు కూడా మనకి తక్కువుంటాయి అంటాం కాదు. ధరల పరంగా ఉన్నటువంటి తేడాలు అక్కడికి, ఇక్కడికి ఉన్నాయి. సరే అది పక్కన పెడదాం. విద్యా, వైద్యం ఆయా దేశాల్లో ఫ్రీ. అది చాలు వాళ్ళకి కనీసం 50% రూపాయలు మిగులుతాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే విద్య ఉంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే వైద్యం ఉంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో కాకపోతే ఆ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా ఉంటాయి. దాంతో వాళ్ళు సర్వైవ్ కాగలుగుతున్నారు. మన దేశంలో విద్యా, వైద్యం గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి. క్రమంగా ప్రభుత్వాలు కాడి వదిలేసి ఆ బాధ్యతని ప్రైవేట్ కార్పొరేట్ సెక్టార్ మీదకి తోసేసినాయి. దాంతో సొమ్ములుంటే బతుకుతాం, లేకపోతే లేదు. గవర్నమెంట్ హాస్పిటల్‌కెళ్తే కిటకిటలాడుతది. తగిన మందులుండవు. తగిన డాక్టర్లు అందుబాటులో ఉండరు. చెయ్యరు. అలాగే విద్య అదృష్టం బాగుంటే బాగుపడతాం. లేకపోతే నాశనం. నాశనం అయ్యేవాళ్ళు 70, 80 మంది. బాగుపడేవాళ్ళు 20 మంది. అలాంటి స్టేజీ నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ లాంటి పథకాల ద్వారా అది రాజశేఖర రెడ్డి సొంత డబ్బులేం కాదు. ప్రభుత్వపు సొమ్ములే. పాదయాత్ర సందర్భంగా అనేక మంది ప్రజలు చెప్పిన మాట అదే. విద్యకి, వైద్యానికి తమ బిడ్డలు దూరమై కూలీలుగా మిగులుతున్నారు, లేదా తాము అనాథలుగా మిగులుతున్నాము అన్నటువంటి స్టేజీలో అది ఎవరూ చెయ్యలేని ఆలోచన చేసుకొచ్చారు. యూరప్ దేశాల్లో కూడా సాధ్యం కానిది ఇక్కడ చేసుకొచ్చారు. విద్య, వైద్యం అనేటటువంటిది పేదలకి ఉచితం. వైట్ రేషన్ కార్డు ఉంటే చాలన్నట్టు. అది తర్వాత వచ్చినటువంటి రోసయ్య అయినా, కిరణ్ కుమార్ రెడ్డి అయినా, ఆ తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు అయినా, కేసీఆర్ అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా కొనసాగించారు. ఇప్పుడు అక్కడ వచ్చింది కాంగ్రెస్ నాయకుడైనటువంటి రేవంత్ రెడ్డి, ఇక్కడ వచ్చినటువంటిది తెలుగుదేశం నాయకుడైన చంద్రబాబు. చంద్రబాబు గారు రాజశేఖర రెడ్డికి మిత్రుడు, రేవంత్ రెడ్డి అసలు ఆ రాజశేఖర రెడ్డి ఉన్న పార్టీకి సంబంధించినవాడు. కానీ ఇద్దరూ కూడా నిశ్శబ్దంగా ఆరోగ్యాన్ని నాశనం చేసేస్తున్నారు. ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు ఓన్లీ తమకు కావలసిన వాళ్ళకి మాత్రమే డబ్బులు ఇస్తున్నారు. దాంతో ఆరోగ్యశ్రీ అంటే ఫస్ట్ హాస్పిటల్కి వెళ్తే ఇదివరకు కార్డు పట్టుకుని వెళ్ళిపోతే నేరుగా చికిత్స చేయించుకోవచ్చు. ఆపరేషన్ పూర్తి చేయించుకుని రావచ్చు. అలాగే ఫుడ్ అవన్నీ కూడా అక్కడే ఫ్రీ. అట్లాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు దారుణమైనటువంటి పరిస్థితికి వచ్చేసారు. అది కాకుండా ఇంకొకటి ఎంకరేజ్ చేయడం ఏంటి అంటే, ఎమ్మెల్యేలను, రాజకీయ నాయకులను పట్టుకుని వెళ్తే కొంత అమౌంట్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇప్పించడం. దాన్నే గొప్పగా చెప్తున్నారు. కానీ ఈ నష్టం పేదవాడికి పెద్ద కష్టం. నెంబర్ 1 వైద్యం. విద్య, ఫీజు రీయింబర్స్‌మెంట్ అనే దాని వల్లనే 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు అక్షరాస్యత భారీగా మారింది. నిరక్షరాస్యత తగ్గి అక్షరాస్యత దిశగా అడుగులు పెట్టాం. ఇవాల్టి రోజున మేము చదువుకునే రోజుల్లో అయితే నా ఫ్రెండ్స్ అనేక మంది 10థ్‌లోనే చదువు మానేశారు. పై చదువులు చదవలేక. ఇంటర్మీడియట్‌లో మానేసినటువంటి ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు. డిగ్రీలో అయితే చదువుతూ ఉండగానే మానేసిన వాళ్ళు ఉన్నారు. ఆ రోజుల్లో ఉండే ఆ ఫీజులకు కూడా 300, 400 రూపాయలు కూడా కట్టలేక. ఎందుకు అంటే రోజు ఎవరు తిండి పెడతారు, ఎవరు చేస్తారు అన్నటువంటి కోణంలో తల్లిదండ్రుల ఆలోచన ధోరణి. ఏ గుమస్తాగా పని చేయించుకోవడము, లేదా ఏ వ్యవసాయ కూలీగా పని చేయించుకోవడం, ఇట్లాగ వెళ్ళిపోయి చదువులు మానేసుకుని పోయిన వాళ్ళు బోల్డంతమంది. ఇప్పుడు మళ్ళీ ఆ పరిస్థితులు రాబోతున్నాయి. అటు రేవంత్ రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆపేశాడు. ఇటు చంద్రబాబు నాయుడు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆపేశాడు. ఇక్కడ ఇంకా కాస్తో కోస్తో ఆ తల్లికి వందనం పేరుతో ఇంటర్మీడియట్ వరకు ఇస్తున్నారు. డిగ్రీ ఇక లేనట్టే. అంటే ఇక పేద వర్గాలు, మధ్య తరగతి కూడా వైట్ రేషన్ కార్డుతో ఎంతవరకు అనుభవిస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ మాయం. ఇక వాళ్ళ చదువులకి అతిపెద్ద ప్రమాదం ఖాయం. సేమ్ అక్కడ అంతే ఉంది. ఇది ఈ సమాజాన్ని బాగు చేస్తున్నట్ట, నాశనం చేస్తున్నట్ట అన్నది చర్చ జరగాల్సిన సందర్భం.